కనిపించిన కొడుకులకు కన్నతల్లి బరువైంది. కష్ట నష్టాల కోర్చి పెంచి పెద్ద చేసిన పేగుబంధం మమకారం చచ్చిపోయింది. ఎవరైనా ఎత్తుకుని వెళితే కానీ కదలలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధురాలిని కన్న కొడుకులే తరిమేశారు. తల్లి పోషణ తమ వల్ల కాదంటూ గెంటేశారు. మానవత్వపు మమకారానికి ఆవగింజంతైన విలువనివ్వకుండా కర్కశత్వంతో వ్యవహరించి మాతృమూర్తిని రోడ్డుపాలు చేసిన ఈ ఘటన మచిలీపట్నంలో వెలుగు చూసింది. సరే సరే ఇప్పుడు నిన్ను ఎందుకు రోడ్డు మీద వదిలేశారమ్మా? చేయమంటా నా రాత ఉంది. చెప్పు మామూలుగా దేనికని మనకి పంపించేది బయటికి కోడల్లో వాళ్ళు పారిపోతానంటున్నారు బెదిరింపుగా నా దగ్గర. నేనేమన్నాను ఇంకా నేను చూస్తే కోడలు నేను చూస్తే పారిపోతా అంటున్నారా? ఆమె చెడితే నాకు ఎట్టది వెళ్ళిపోతాను. చిలకపూడికి చెందిన చలమలశెట్టి మంగమ్మకు 4 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. 10 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో 80 ఏళ్ల అవ్వ నెలకొకరి దగ్గర ఉంటూ కాలం గడుపుతోంది. అలా విజయవాడలోని 2వ కొడుకు ఇంట్లో ఉండగా కోడలు సూటిపోటి మాటలతో గాయపరిచింది. పైగా నెలకు 2000 రూపాయలు ఇస్తే కానీ తమ దగ్గర ఉంచుకోమని తెగేసి చెప్పింది. దీంతో డబ్బులు ఇవ్వకపోవడంతో ఏ మాత్రం మానవత్వం లేకుండా ఆమె పెట్టే బస్తాల్లో బట్టలు కుక్కి బయటకు గెంటేశారు. ఎటు పోవాలో తెలియక ఏం చెయ్యాలో పాలుపోక బజారులోని ఓ చెట్టు నీడన బిక్కుబిక్కుమంటూ ఆ అవ్వ మూలుగుతూ ఉండిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధురాలిని చూసి చలించిపోయిన స్థానికులు మానవత్వంతో ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించారు. కాసుల కోసం కన్నర తల్లిని గెంటేసిన కొడుకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఏ హోటల్లో పడితే ఆ హోటల్లో భోంచేస్తున్నారా?